హైదరాబాద్ దేనికి ఫేమస్ చెప్పండి? చార్మినార్, బిర్యానీ, ట్యాంక్ బండ్ మాత్రమే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. హైదరాబాద్‌లో దాగి ఉన్నటువంటి ఒక సీక్రెట్ ప్లేస్‌నైతే మీకు నేను ఈరోజు చూపించబోతున్నాను. అదే ట్రైబల్ మ్యూజియం. సో, దీని పూర్తి పేరొచ్చేసి నెహ్రూ సెంచునరీ ట్రైబల్ మ్యూజియం అని గూడా అంటాము. ఇది మాసప్ ట్యాంక్‌లో ఉంది. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందనేది మీకు తర్వాత చెప్తా. దీని గురించినటువంటి మరిన్ని విశేషాలైతే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇదే మ్యూజియం లోపలికెళ్ళేటువంటి దారి. ఈ మ్యూజియం ఎంట్రన్స్‌లోనే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్‌లో 2 పెద్ద తలకాయలు కనిపిస్తవి. పెద్దటి కండ్లు, పెద్ద మీసాలు, తల మీద కిరీటం లాంటిది పెట్టుకొని చాలా గంభీరంగా కనిపిస్తా ఉన్నవి ఇవైతే. చలో లోపలికైతే వెళ్దాం మనం. ఈ పార్క్ ఎక్కడుందనేది ఎగ్జాక్ట్ అడ్రస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు గదా! ఇదెక్కడుందంటే మన మాసాఫ్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఉంది గదా! దాని పక్కనే చాచా నెహ్రూ పార్క్ ఉంటది. దీని ఎదురుగా డీఎస్ఎస్ భవన్ అనేది కనిపిస్తది. దీంట్లోనే ఈ ట్రైబల్ మ్యూజియం అయితే ఉంది. డిస్క్రిప్షన్‌లో గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఇస్తాను. చెక్ చేయండి. మీ ఇంట్లో పిల్లలు కనుకుంటే వాళ్ళని కూడా తీసుకొని వచ్చేయండి. ఈరోజు మీకు నేను చాలా గిరిజన తెగలనైతే పరిచయం చేయబోతున్నాను. దాంట్లో ఫస్ట్‌ది నాయకపోడ్లు. ఇది ఒక గిరిజన తెగ అన్నట్టు. ఆహ్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది గదా! కొన్ని తలకాయలు. ఇవన్నీ గూడా ఫేస్ మాస్క్ రూపంలో కనిపిస్తా ఉంటవి. వీళ్ళు నాయకపోడ్ల యొక్క ఆరాధ్య దైవాలన్నమాట. దీంట్లో సింగమరాయుడు అనేటువంటి వ్యక్తి ముఖ్యమైనటువంటి ఆరాధ్య దైవం. మొదటి వ్యక్తి అన్నట్టు. ఈ నాయకపోడ్లను మనం సాధారణంగా ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తా ఉంటారు వీళ్ళు. ఇదంతా గూడా గ్రౌండ్ ఫ్లోరు. దీని తర్వాతకి మనం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ గూడా ఎళ్ళాల్సి ఉంటది. ఇంతకీ దీని ఎంట్రన్స్ టికెట్ చెప్పలేదు గదా! ఒకప్పుడైతే ఫ్రీ ఎంట్రీ ఉండేదట. బట్ ప్రస్తుతానికైతే వీళ్ళు రూ. 10 ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకుంటున్నారు. ఈ ఎడ్ల బండిని చూడరి ఎంత మంచిగుందో. దీన్ని చూత్తాంటే నాకు నా చిన్నతనం అయితే గుర్తొత్తాంది. మా తాత నడిపిస్తా అంటే ఎనకాల కూర్చొని మంచిగా ఆడుకుంటునే నేనైతే. ఈ రోజులల్లా ట్రాక్టర్‌లొచ్చిన తర్వాతకి ఇంకా ఈ ఎడ్ల బండిని ఉపయోగించేటోళ్ళైతే చాలా కరువైపోయారనుకోండి. ఈ గోండు జాతి వాళ్ళే గాదు, అందరూ గూడా ఒకప్పుడు వీటిని చాలా విరివిగా ఉపయోగించేటోళ్ళు. గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకు లోపలికి ఎంట్రీ కాంగానే ఫస్ట్ ఇదే కనిపిస్తదన్నట్టు. చూడ్డానికి మంచి అట్రాక్షన్‌గా ఉంది ఇదైతే. ట్రైబల్స్ కోసం పనిచేసిన సమరయోధులంటే మనందరికీ టక్కున గుర్తొచ్చే పేరు కుమరం భీం, సంత్ సేవాలాల్ మహారాజు. వీళ్ళ విగ్రహాలు గూడా మనకిక్కడ కనిపిస్తా ఉంటవి. ఇప్పుడు మనం కొలాం ట్రైబల్స్ గురించైతే చూద్దాము. ఇదే వాళ్ళు నివసించేటువంటి సింపుల్‌గా ఉండేటువంటి ఇల్లు. దాని పక్కనే ఒక బడిసె, తర్వాత ఒక వ్యవసాయ నాగలి ఇవన్నీ గూడా ఉన్నవి. ఇప్పుడు మనం చూస్తున్నది తోటి ట్రైబల్స్. ఇక్కడ ఒక తాత, అమ్మమ్మ ఉన్నారు చూడండి ఒకసారి. ఈ తాతనేమో మనకు ఒక ఇన్‌స్ట్రుమెంట్ సహాయంతోటి ఒక పాట పాడుతూ వాయిస్తున్నాడు. పక్కన అమ్మమ్మేమో తాళం వేస్తాంది. ఇది వాళ్ళు నివసించేటువంటి పురుగుడిసె. నెక్స్ట్ కొండారెడ్డి ట్రైబల్స్. ఇది వీళ్ళు నివసించేటువంటి ఇల్లు. ఇల్లు మాత్రం తాటాకులతో ఉంది. గోడ గూడా మంచిగా డిజైన్‌తో ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ అమ్మమ్మేమో చీర, జాకెట్ ఏసుకుంది. ఇక్కడ తాత చూడర్రి గోసి పెట్టుకొని ఉన్నాడు. గోసి పెట్టుకుంటేనే చిన్నంచనం వేయొద్దు. ఎనకాల ఏదో పట్టుకొని వత్తాండు. ఒక్కసారి చూద్దాం. అబ్బో! ఏకంగా అడవి పందినే వేటాడి వస్తాండు. నెక్స్ట్ చెంచూర్ ట్రైబల్స్. వీళ్ళేందంటే అడవి లోపల ఎక్కడ ఉన్నా సరే తేనెను సేకరించడంలో మంచి ఎక్స్‌పర్ట్స్. వీళ్ళు గుట్టలు, చెట్లెక్కడానికి తాడునైతే ఉపయోగిస్తారు. ఇక్కడ తేనె బుట్టను గూడా చూడొచ్చు. ఇది చెంచులో నివసించేటువంటి ఇంటి నమూనా. ఇక్కడ చూడొచ్చు మనం వీళ్ళ వెంట కుక్క గూడా ఎప్పుడూ ఉంటది. వీళ్ళు జంతువులను గూడా మంచిగా వేటాడతారు. వీళ్ళు వేటాడేటప్పుడు ఉపయోగించేటువంటి ఇక్కడ బాణాన్ని గూడా చూడొచ్చు. ఈ గోండు ట్రైబల్స్‌లో మ్యారేజ్ సిస్టమ్ అనేది ఈ విధంగా కనిపిస్తా ఉంటది. ఆ తర్వాతకి కొలాములు గింజల్ని పిండి చేసేటువంటి ప్రక్రియ మనకు ఈ విధంగా కనిపిస్తా ఉంటది. ఆ తర్వాత గుస్సాడి డాన్స్ అనేది చాలా ఫేమసు. సో, ఈ విధంగా ట్రైబల్స్‌లో ఆచార వ్యవహారాలైతే మనకు కనిపిస్తా ఉంటవి. మీరిప్పటి వరకు చూసినవన్నీ గూడా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే కనిపిస్తా ఉంటవి. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్‌కైతే వెళ్దాం. మనం లోపల రాంగానే పెదరాయుడు కనిపిస్తాడు. అదేనండి పంచాయతీ పెద్ద మనిషి. వీళ్ళ మధ్య ఏమైనా గొడవలొత్తే పోలీస్ స్టేషన్‌లో కేసులు అట్లాంటియి ఏముండవు. పెద్ద మనిషి చెప్పిందే మాట, ఆయన మాటే శాసనం. ఇది వాళ్ళు ఉపయోగించేటువంటి మేకల దొడ్డి. వీళ్ళు వ్యవసాయం గూడా చేస్తారు కాబట్టి, ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లనైతే చూడొచ్చు మనం. నెక్స్ట్ అంధ్ ట్రైబు. పురాతనమైనటువంటి ట్రైబ్స్‌లల్ల ఇది గూడా ఒకటి. ఇక్కడ మనం పిక్చర్‌లో చూడొచ్చు. ఒంట్లో బాగోలేనటువంటి ముసలామెలకు ఒక కషాయం మందైతే తాపిస్తున్నటువంటి చిత్రాన్నయితే ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ లంబాడీ ట్రైబు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని ట్రైబులల్లా మోస్ట్ అడ్వాన్స్‌డ్ ట్రైబ్ ఏదైనా ఉందంటే అది లంబాడీలే. వీళ్ళు తీజ్ అనేటువంటి ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళు చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు దీన్ని.
నెక్స్ట్ ఎరకలోళ్ళు సోది చెప్తానమ్మా సోది చెప్తాను అంటూ వీళ్ళు చేయి చూచి ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ అయితే చెప్తా ఉంటారు. అందమైనటువంటి బుట్టలల్లుతారు. తర్వాతకి పందుల్ని పెంచుతారు. నెక్స్టు మేడారం జాతరకు సంబంధించినటువంటి ఇక్కడ జెండాను, వాటికి సంబంధించిన ఇతర ఇమేజెస్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె అయితే చాలా ఫేమసు. ఇక్కడికొచ్చేటువంటి భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పిస్తా ఉంటారు. ఈ మేడారం జాతరకు సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో మన ఛానల్‌లో ఉంది. డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇచ్చాను చూడండి. నెక్స్ట్ మనకు కనిపించేటువంటివి రోకళ్ళు. ఈ జనరేషన్ వాళ్ళైతే నాకు తెలిసి ఈ పదాన్ని కూడా అసలు విని ఉండకపోవచ్చు. ఒకప్పుడు బియ్యాన్ని తర్వాతకి పప్పుల్ని దంచడానికి ఉపయోగించేటోళ్ళు బాగా. మనకు కనిపిస్తున్నటువంటిది విసుర్రాయి. నాకు తెలిసి ఈ జనరేషన్ వాళ్ళకైతే 99% తెలవదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు మనం చూసిందంతా కూడా ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం సెకండ్ ఫ్లోర్‌కి అయితే వెళ్దాం. సెకండ్ ఫ్లోర్‌కెళ్ళగానే ఫస్ట్ మనకు ఈ బొమ్మ అయితే కనిపిస్తా ఉంటది. ఎద్దు కొమ్ములు పెట్టుకొని డోలు కొట్టినట్టుగా కనిపిస్తా ఉంటదిది. ఈ మ్యూజియంకి నెహ్రూ పేరు ఎలా వచ్చిందో చెప్తా అని చెప్పినా కదా! యాక్చువల్‌గా ఈ మ్యూజియంను 1963లో ఎస్టాబ్లిష్ చేసిర్రు. గిరిజన సంస్కృతిని భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోటి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాతి కాలంలో 1989లో నెహ్రూ 100వ బర్త్‌డే సందర్భంగా ఈ మ్యూజియంకు నెహ్రూ సెంచునరీ ట్రైబల్ మ్యూజియంగా పేరు మార్చేశారు. ఆ విధంగా ఈ పేరనేది వచ్చింది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.